హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్ బై ఆరాధ్య. రెండు మనసుల గుండె చప్పుడు పార్ట్ 6. రిషితో ఆఫీస్లోకి ఎంటర్ అవుతుంది అమృత. అమృతను చూసి కొందరు ఆనందంగా, కొందరు బాధగా చూస్తారు, కానీ ఎవరూ మాట్లాడరు. ఇక ఢిల్లీ ఆఫీస్లో లంచ్ టైంలో క్యాంటీన్లోకి వస్తారు కళ్యాణ్ వాళ్ళు. మనం కావాలని వైజాగ్ పంపించాము అని ఈ పాటకి అమృతకి తెలుసుంటుంది కదా అని అంటుంది శృతి. తెలియకపోతే నువ్వే చెప్పు అని అంటాడు సుధీర్. నువ్వు ఆపుతావా అని అంటుంది శృతి. ఈ పాటికి సార్ చెప్పుంటారు అని అంటాడు కళ్యాణ్. మరి అమృత ఫోన్ చేయలేదు అని అంటుంది శృతి. కోపంగా ఉంది, 2 రోజులు పోతే తనే మాట్లాడుతుంది అని అంటాడు కళ్యాణ్. మనం చెప్పకుండా పంపించాం కదా, అక్కడ ఉంటుంది అంటావా లేక రిటర్న్ వస్తుందా అని అంటుంది శృతి. కంగారు పడకు, సార్ నచ్చజెప్పుంటారు, లేకపోతే ఈ పాటికి వచ్చేసేది కదా అని అంటాడు కళ్యాణ్. శృతి ఏదో మాట్లాడబోతుంటే నువ్వు క్వశ్చన్ బ్యాంకు మింగావా అని శృతిని, నువ్వు ఆన్సర్ బ్యాంకు మింగావా అని కళ్యాణ్ని అడుగుతాడు సుధీర్. అదేంటి అలా అడిగావు అని అంటారు శృతి కళ్యాణ్. ఏం లేదు, నువ్వేమో ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతున్నావు అని శృతిని, నువ్వేమో సమాధానాలు ఇస్తున్నావు అని కళ్యాణ్ని అంటాడు సుధీర్. మాకు చిన్నప్పటి నుంచి అలవాటైపోయింది అని అంటాడు కళ్యాణ్. సరే అని ముగ్గురు లంచ్ కంప్లీట్ చేసి వర్క్లో పడతారు. ఇక అమృతని ఆఫీస్లో చూసిన అందరూ చాలా సంతోషించారు, కానీ తనతో మాట్లాడాలని ఉన్నా మాట్లాడలేని పరిస్థితి వాళ్ళది. అమృతకి అది అర్థమై అందరినీ చూసి చిన్న స్మైల్ ఇచ్చింది. ఆ స్మైల్ చూసి అందరూ హ్యాపీగా వర్క్ చేయడం స్టార్ట్ చేశారు. అయితే అమృత వాళ్ళను ఎయిర్పోర్ట్లో కలిసిన వ్యక్తి పేరు కమల్. అతను అమృత వాళ్ళ దగ్గరకు వచ్చి, రండి మేడం, సార్ దగ్గరికి వెళ్దామంటాడు. ఇద్దరు సరే అని కమల్ వెనుక చైర్మన్ ఛాంబర్కి వెళ్తారు. రిషి అక్కడ ధీరజ్ను చూడగానే ఆశ్చర్యంగా అమృత వైపు చూస్తాడు. అమృత మామూలుగానే ఉంటుంది, ఇదేంటి ఇంత కూల్గా ఉంది అని మనసులో అనుకుంటాడు రిషి. ఇక అమృత ఆ ఛాంబర్లోకి రాగానే ఆ కుర్చీలో ధీరజ్ని చూడగానే కోపం, బాధతో కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. రిషి అమృతను చూసి, ఇప్పటి వరకు బాగానే ఉంది, మరి ఇదేంటి ఇప్పుడు ఏడుస్తుంది అని మనసులో అనుకుంటూ అమృత చూసే వైపు చూస్తాడు. ఓహో, ప్రేమికుడిని చూడగానే బాధగా ఉందేమోలే అనుకుంటాడు రిషి. ఇక ధీరజ్ ఇద్దరిని కూర్చోమని చెప్పి, మీ పేర్లు చెప్పండి అంటాడు. నా పేరు రిషి, తన పేరు అమృత అంటాడు రిషి. అప్పటి వరకు వాళ్ళ వైపు కూడా చూడని ధీరజ్ అమృత అనగానే ఒక్కసారిగా తల పైకెత్తి చూస్తాడు. ఆమె వైపు అలానే చూస్తూ, హాయ్ అమృత, ఎలా ఉన్నావు అంటాడు నవ్వుతూ. ఆ నవ్వులో ఉన్న వెటకారం అర్థమై, హాయ్ ధీరజ్, నేను చాలా బాగున్నానంటుంది అమృత. అమృత చాలా బాగున్నాను అనగానే ధీరజ్ ఈగో హర్ట్ అయ్యి, హో, నేను వదిలేసిన ఆస్తి పోయినా సంతోషంగా ఉన్నావా అంటాడు. రిషి పక్కన ఉన్నది మర్చిపోయి. ఆ మాట విన్న రిషి షాక్ అయ్యి, ఇతను వదిలేశాడా, మరి ఆ రోజు ఆస్తి ఇవ్వలేదని వెళ్ళిపోయింది అన్నాడు. అవునులే, మంచిది కాదు అని ఇతనే వదిలేసి ఉంటాడు అని అనుకుంటాడు రిషి. అయితే అసలు ఏం జరిగింది అంటే, రిషి అమృత కోసం వైజాగ్ వచ్చినప్పుడు వాళ్ళ అడ్రస్ వెతుకుతూ ధీరజ్ వాళ్ళు ఉన్న ఇంటికి వెళ్తాడు. అక్కడ ధీరజ్ అమృత గురించి చెడుగా చెప్తాడు. అమృత ఆస్తి కోసం తనని ప్రేమించింది అని, ఆస్తి ఇవ్వననేసరికి నన్ను వదిలేసి వెళ్ళిపోయింది అని నోటికొచ్చిన అబద్ధాలన్నీ అమృత గురించి చెప్తాడు. అదంతా నిజమని నమ్మిన రిషి అమృతపై అసహ్యం పెంచుకుంటాడు. అందుకే మొదటి నుంచి అమృత అంటే రిషికి అసహ్యం. అది జరిగింది. ఇక ధీరజ్ అమృతతో ఆస్తి గురించి మాట్లాడుతూ ఉంటే, ఇప్పుడు అదంతా ఎందుకు, నేను ఎప్పుడో మర్చిపోయాను, నేను వర్క్ మీద వచ్చాను, అది కంప్లీట్ అయితే వెళ్ళిపోతాను, దాని గురించి మాట్లాడదామంటుంది అమృత. ఎంత పొగరు దీనికి, చెప్తా నీ సంగతి, ఇప్పుడు పనిచేస్తున్న కంపెనీ నుండి ఉద్యోగం పోతే నా కాళ్ళ దగ్గర ఉంటావు అని ధీరజ్ మనసులో అనుకొని, యా ఓకే అమృత, నీకు స్టాఫ్ని పరిచయం చేస్తాను పద అంటాడు. నా స్టాఫ్ని నాకు పరిచయం చేయటం ఏంటి, కర్మ కాకపోతే అనుకుంటూ, పర్వాలేదు, నేనేమి పర్మనెంట్గా ఇక్కడ ఉండను కదా, ఎందుకులే అంటుంది అమృత. లేదు, ఈ వర్క్ కంప్లీట్ అయ్యే వరకైనా వాళ్ళతో కలిసి వర్క్ చేయాలి కదా అంటాడు ధీరజ్. ఈలోపు కాఫీ వస్తుంది. రిషి ధీరజ్ తాగుతారు. తర్వాత స్టాఫ్ దగ్గరికి వెళ్ళి అమృత వాళ్ళని చూపిస్తూ, కొత్తగా ప్రాజెక్ట్ వర్క్ కోసం ఢిల్లీ నుంచి వచ్చారు, వీళ్లకు మన కంపెనీ గురించి తెలియజేయండి, ఈ 1 వీక్ వీళ్ళ టాలెంట్ బట్టి ఈ ప్రాజెక్ట్ వీళ్ళకి ఇవ్వాలా లేదా డిసైడ్ చేద్దాం అంటాడు ధీరజ్. అందరూ ఒకేసారి అంటారు. ఈ రోజు నుంచి వర్క్ స్టార్ట్ చేయమా, రేపటి నుంచి రావాలా అంటాడు రిషి. మీ ఇష్టం అని వెళ్ళిపోతాడు ధీరజ్. అదేంటి అలా అంటాడు, వర్క్ చేయాలో లేదో చెప్పలేదు అంటాడు రిషి.
ఇప్పుడు అతను చెప్తేనే వర్క్ చేస్తావా లేకపోతే చెయ్యవా అంటుంది అమృత. రిషి కోపంగా ఒక లుక్ ఇస్తాడు. అమృత భయంగా, అంటే మనం త్వరగా వర్క్ స్టార్ట్ చేస్తే త్వరగా అయిపోతుంది, త్వరగా ఢిల్లీ వెళ్ళిపోవచ్చు కదా అందుకని అంటూ, నువ్వు వెళ్ళి ధీరజ్ దగ్గర వర్క్ ఏం చేయాలో కనుక్కొనిరా అంటుంది అమృత. రిషి సరే అని ధీరజ్ క్యాబిన్కి వెళ్తాడు. ఇక అమృత అక్కడ మేనేజర్తో ఏదో మాట్లాడుతుంది. రిషి రిటర్న్ వచ్చి ఈరోజు వర్క్ చేయొద్దు, రేపటి నుండి చేయమన్నాడు అంటాడు. మరి మనం ఇంటికి వెళ్దామా అంటుంది అమృత. లేదు, ఈరోజు ఆఫీస్లో వర్క్ ఎలా జరుగుతుందో చూడమన్నాడు అంటాడు రిషి. వర్క్ ఎలా జరుగుతుందో మనం చూసేదేంటి, ఇదేమైనా మన హ్యాండ్ ఓవర్లో ఉందా అంటుంది అమృత చిరాకుగా. నేను అదే అడిగితే ఇదేదో చెప్తున్నాడు, పోనీ నువ్వు వెళ్ళి మాట్లాడరా అంటాడు రిషి. అమృత మనసులో కావాలనుంచుతున్నాడు అనుకుంటుంది. ఇంకేం చేయలేక ఆఫీస్లో తెలిసిన వాళ్ళతో మాట్లాడుతూ వర్క్ టైం గడుపుతుంది. లంచ్ టైంలో తెలిసిన స్టాఫ్తో మాట్లాడుతూ, ఏమైంది, చాలామంది ఆఫీస్ స్టాఫ్ జాబ్ మానేసినట్టున్నారు అంటుంది అమృత. వాళ్ళు మానేయలేదు, అగ్రిమెంట్ అయిపోయిందని వీళ్ళే తీసేశారు అంటుంది ఒక అమ్మాయి. మరి మిమ్మల్ని మాత్రం ఎందుకు ఉంచుకున్నాడు అంది అమృత. మా అగ్రిమెంట్ టైం ఇంకా 2 years ఉంది, మేము జాయిన్ అయ్యింది సార్ చనిపోయే 2 months ముందే కదా, అందుకే మమ్మల్ని తీసేయడానికి కుదరలేదు. ఒకవేళ కావాలని తీసేసినా అగ్రిమెంట్ ప్రకారం మనీ పే చేయాలి, అనవసరంగా డబ్బులు ఎందుకు ఇవ్వటం అని ఉంచుకున్నారు, లేదంటే మమ్మల్ని ఎప్పుడో తీసేసేవారు అంటుంది ఆ అమ్మాయి. అలా మాట్లాడుకుంటూ లంచ్ కంప్లీట్ చేసి ఎవరి వర్క్కి వాళ్ళు వెళ్తారు. అలా అమృత వాళ్ళు సాయంత్రం వరకు ఆఫీస్ మొత్తం తిరిగి ఇంటికి వస్తారు. ఇక ఢిల్లీ ఇంట్లో ఏం జరుగుతుందో చూద్దాం. ఆఫీస్ నుంచి వచ్చి ఫ్రెష్ అయ్యి అమృతకి ఫోన్ చేస్తారు కళ్యాణ్ వాళ్ళు. మన అమృత బేబీ కోపంగా ఉంది కదా, లిఫ్ట్ చేయదు, ఎన్ని రోజులు ఇలా ఉంటుందో చూద్దాం అని వాళ్ళు కూడా అరగంటకు ఒకసారి ఫోన్ చేస్తూనే ఉన్నారు. స్వప్నకి ఫీవర్ కొంచెం నార్మల్ అవ్వటంతో రిలాక్స్ అయ్యారు. కళ్యాణ్ స్వప్న గదిలోకి వెళ్ళి ఇంత సడన్గా ఫీవర్ ఎలా వచ్చింది అన్నాడు. నాకేం తెలుసు, నాకేమైనా చెప్పొచ్చిందా అంది స్వప్న. సరేలే, మరి మెడిసిన్ ఇవ్వనా అని స్వప్న కళ్ళలోకి చూస్తూ అన్నాడు కళ్యాణ్. వద్దు, ఉదయం మధ్యాహ్నం తీసుకున్నాను మెడిసిన్ అంది స్వప్న. ఒసే ముద్దపప్పు, టాబ్లెట్స్ కాదు, నేను ఇచ్చే మెడిసిన్కి ఫీవర్ తొందరగా తగ్గుతుంది అన్నాడు కళ్యాణ్. నువ్వు నన్ను తిడుతున్నావు అంది స్వప్న. ఇది మాత్రం బాగా అర్థమైంది, ముందు చెప్పింది అర్థం కాలేదు. ఆయన నిన్ను అడిగేదేంటి, నేను మెడిసిన్ ఇచ్చే తిరుగుతాను, నువ్వు వద్దన్నా సరే అన్నాడు కళ్యాణ్. నువ్వు ఇంజనీరింగ్ కదా చదివింది, డాక్టర్ ఎప్పుడయ్యావు అంది స్వప్న. అబ్బా, ఇంత అమాయకంగా ఎలా పుట్టావే, నీతో లైఫ్ లాంగ్ ఎలా ఉండాలో ఏంటో అంటూ కళ్యాణ్ స్వప్నని కిస్ చేయటానికి ముందుకొస్తుంటే దడేలమని తలుపు తెరుచుకొని, కాదు కాదు తోసుకొని లోపలికి వచ్చింది శృతి. ఇద్దరు ఉలిక్కిపడి డోర్ వైపు చూశారు. ఏం చేస్తున్నారు ఇద్దరు ఇక్కడ అంది శృతి. ఇక్కడ గోళీలు ఆడుకుంటున్నాము. దొంగ ముఖంది, అంతా నాశనం చేసింది అని కోపంగా బయటకు వెళ్ళిపోయాడు కళ్యాణ్. ఇక అమృత ఆఫీస్ నుంచి వచ్చి ప్రభాకర్ గారితో మాట్లాడుతుంది. ఆఫీస్లో ఏం సమస్య లేదు కదా అన్నాడు ప్రభాకర్. లేదంకుల్, ఆఫీస్లో కొంతమంది తెలిసిన వాళ్ళు ఉన్నారు అంది అమృత. అవునా, కళ్యాణ్ వాళ్ళు ఫోన్ చేశారా, స్వప్నకి ఫీవర్ వచ్చిందంట అన్నాడు ప్రభాకర్. నేను ఫోన్ చేసి మాట్లాడతాను అంకుల్ అని చెప్పి రూమ్లోకి వెళ్తుంది అమృత. రూమ్కి వెళ్ళి ఫ్రెష్ చేసి స్వప్నకి ఫోన్ చేస్తుంది. హలో అమ్ము, ఎలా ఉన్నావే అంది స్వప్న. నా సంగతి అటుంచితే నీకేంటి ఫీవర్ వచ్చిందంట, ఇంత సడన్గా ఏమైంది అంది అమృత. నార్మల్ ఫీవరే అమ్ము, నువ్వు కంగారు పడకు, అయినా నువ్వు వైజాగ్ ఎందుకు హఠాత్తుగా వెళ్ళావు అంది స్వప్న. నీకు అక్కడ ఎవరు చెప్పలేదా అంది అమృత. ఏదో వర్క్ ఉండి వెళ్ళింది అని చెప్పారు అంది స్వప్న. వర్క్ కాదు, దుర్మార్గులు కావాలని పంపించారు, పైగా వీళ్ళకి సపోర్ట్గా ఎండీ కూడా అంది అమృత. నీకు అక్కడ ఏం ఇబ్బంది లేదు కదా అంది స్వప్న. లేదులే, అంతా బాగానే ఉంది అంది అమృత. అలా కొంతసేపు మాట్లాడుకొని నిద్రపోతారు. అలా రోజులు గడుస్తూ వర్క్ చేస్తూ ఉంటారు. 2 రోజుల తర్వాత ధీరజ్ తన క్యాబిన్లో అమృతతో మాట్లాడుతూ, షీ ఈజ్ మై వైఫ్ ప్రియాంక అన్నాడు. హాయ్ ప్రియాంక, మై నేమ్ ఈజ్ అమృత అంది అమృత. హాయ్, నైస్ టు మీట్ యూ అంది ప్రియాంక. ఓకే ధీరజ్, నాకు వర్క్ ఉంది, వెళ్తున్నాను అని బయటకు వచ్చింది అమృత. అలా వర్క్ చేసుకుంటూ లంచ్ టైంలో అమృత తనకు తెలిసిన 2 అబ్బాయిలతో నవ్వుతూ మాట్లాడుతుంది. అది చూసి రిషికి కోపం వచ్చి అందరితో నవ్వుతూ మాట్లాడుతుంది. నేనేం చేశాను, నాతో మాట్లాడడం కాదు కదా, నా వైపు కూడా చూడదు అని మనసులో అనుకున్నాడు. అలా వర్క్ అవ్వగానే సాయంత్రం ఇంటికి వెళ్తారు. అందరూ తిని నిద్రపోయాక రిషికి కోపం తగ్గక అమృత రూమ్లోకి వెళ్తాడు. ఏంటి రిషి, నా రూమ్లోకి వచ్చావు అంది అమృత. ఏంటి, నేను రాకూడదా అన్నాడు రిషి. నువ్వెందుకు నా రూమ్లోకి రావాలి అంది అమృత.
ఆఫీస్లో ఎక్స్ బాయ్ ఫ్రెండ్, క్యాంటీన్లో ఇద్దరు, ఢిల్లీలో ఒకడు. అయినా నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ నిన్ను కాదని ఇంకో అమ్మాయిని చేసుకున్నాడు కదా, ఇంకా వాడితో నీకేం పని? ఓ, ఆస్తి కోసం సెకండ్ వైఫ్గా ఉండాలనుకుంటున్నావా అని అన్నాడు రిషి. ఆ మాట వినగానే రిషి చెంపపై చెల్లుమని కొట్టింది అమృత. ఏం జరిగింది అని చూసేసరికి అమృత కోపంగా కళ్ళల్లో నిప్పులు చిమ్ముతూ రిషి వైపు చూస్తూ ఉంటుంది. అమృతను ఎప్పుడూ ప్రశాంతంగా ఉండటం చూసి ఇప్పుడు ఇంత కోపంగా చూసేసరికి ఒక్కసారిగా భయం వేసింది రిషికి. అసలు నీ కళ్ళకి నేను ఎలా కనిపిస్తున్నాను? డబ్బు కోసం ఏదైనా చేసి దానిలా కనిపిస్తున్నానా? నాకు తెలియని డబ్బు కాదు, నేను చూడని డబ్బు కాదు, డబ్బు కోసం క్యారెక్టర్ని వదులుకునేంత చీప్ క్యారెక్టర్ కాదు నాది అంది అమృత. రిషి అలాగే చూస్తూ ఉన్నాడు. మీ అమ్మ నిన్ను కానీ డ్రైవర్తో వెళ్ళిపోయిందని అందరూ మీ అమ్మలానే ఉంటారు అనుకోవటం నీ మూర్ఖత్వమే అవుతుంది. అసలు నన్ను క్వశ్చన్ చేయడానికి నువ్వెవరు? వెళ్ళు నా గదిలో నుండి, బయటకు నడువు అంది అమృత. ఎంత చెప్పినా రిషి వెళ్ళకపోయేసరికి అతన్ని బయటకు నెట్టేసి తలుపు వేసుకుంది అమృత. అమృతకు కోపంతో తనేమన్నది కూడా గుర్తులేదు. అయితే ఇక్కడ కొంచెం మనం రిషి గురించి తెలుసుకుందాం. రిషి వాళ్ళ నాన్న, వందన గారి భర్త ఇద్దరు ప్రాణ స్నేహితులు. వందన గారి భర్తకి ఒక చెల్లెలుండేది. ఆవిడ వాళ్ళ డ్రైవర్ని ప్రేమించింది. అది ఇంట్లో వాళ్ళకి తెలియదు, ఆవిడ కూడా చెప్పలేదు. ఇది తెలియని ఇంట్లో వాళ్ళు రిషి వాళ్ళ నాన్నతో పెళ్లి చేయాలని నిర్ణయించారు. ఇద్దరిని అడిగితే రిషి వాళ్ళ నాన్న ఓకే అన్నాడు, కానీ వాళ్ళ అమ్మ ఏం చెప్పకుండా సైలెంట్గా ఉంది. ఇంట్లో వాళ్ళు తనకిష్టం అనుకొని వాళ్ళిద్దరికీ పెళ్లి చేశారు. ఆయన ఆవిడని ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. ఒక 2 సంవత్సరాలకు రిషి పుడతాడు. రిషి పుట్టిన నెల రోజులకు డ్రైవర్తో వెళ్ళిపోయింది ఆవిడ. పసిబిడ్డను వదిలి భార్య వెళ్ళిపోయిందని రిషి తండ్రి దిగులుతో సంవత్సరం తిరగకుండానే చనిపోయాడు. అప్పటి నుండి రిషిని వందన గారు సొంత కొడుకులా పెంచారు. అందుకే వందన గారు అంటే రిషికి చాలా ఇష్టం. ఆవిడ ఏం చెప్పినా కాదు అనలేడు. చెల్లెల మీద కోపంతో వందన గారి భర్త రిషి పెరిగే కొద్దీ వాళ్ళ అమ్మ గురించి చెడుగా చెప్తుండేవాడు. ఆయన కూడా కొన్నాళ్లకు చనిపోయాడు. అలా వాళ్ళ అమ్మ చేసిన పని వల్ల, మామయ్య చెప్పిన మాటల వల్ల ఆడవాళ్ళ మీద, అందరి మీద కాదు, ప్రేమ పేరుతో మోసం చేసే వాళ్ళ మీద కోపం పెంచుకున్నాడు రిషి. అమృత గురించి పూర్తిగా తెలుసుకోకుండా ధీరజ్ చెప్పిన మాటలు విని అమృతని అవమానించి మాట్లాడేవాడు, అసహ్యంగా చూసేవాడు. మరి ఇప్పుడు అమృత మాట్లాడిన దాని గురించి ఆలోచిస్తాడా, లేక అలాగే కోపంగా ఉంటాడో చూద్దాం. ఇక అమృత గదిలో కూర్చొని అసలు నా గురించి ఏమనుకుంటున్నాడు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడా అంటూ ఏడుస్తూ అలాగే నిద్రపోయింది. ఇక రిషి వాళ్ళ అమ్మ గురించి అమృత అలా మాట్లాడేసరికి ఏం మాట్లాడలేక అలాగే రూమ్లోకి వచ్చి ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రలోకి జారుకున్నాడు. మరుసటి రోజు ఉదయం, ఏంటి కమల, రిషి ఇంకా లేచినట్టుగా లేడు, రోజు నాకంటే ముందే లేస్తాడుగా అన్నాడు ప్రభాకర్. వర్క్ ఎక్కువగా ఉండి రాత్రి వర్క్ చేశాడేమో, అందుకే ఇంకా లేచుండడు అంటూ కాఫీ తెచ్చి ఇస్తుంది కమల. సరేలే అంటూ ప్రభాకర్ కాఫీ తాగి ఆఫీస్కి రెడీ అవ్వటానికి వెళ్తాడు. కమల గారు టిఫిన్ ప్రిపేర్ చేయడానికి వెళ్తారు. కొద్దిసేపటి తర్వాత నిద్ర లేచి ఫ్రెష్ అయి హాల్లోకి వచ్చాడు రిషి. కాఫీ ఇస్తూ, ఈరోజు ఏంటి బాబు ఆలస్యమైంది అంది కమల. రాత్రి జరిగిన గుర్తొచ్చి, ఏం లేదాంటీ, మెలకువ రాలేదు అన్నాడు రిషి. అమృత కూడా ఇంకా లేవలేదు, ఆఫీస్ టైం అవుతుంది అని అమృత రూమ్కి వెళ్తుంది కమల. ఏమైంది పిల్లకి, ఇంకా లేవలేదు అని దగ్గరికి వెళ్ళి లేపుదామని చెయ్యి పట్టుకుంది. అంతే, బయటకు వచ్చి గట్టిగా ప్రభాకర్ గారిని పిలిచింది కమల. హాల్లో ఉన్న రిషి వెంటనే లేచి ఏమైందా ఆంటీ అనుకుంటూ పైకి వెళ్ళాడు. ప్రభాకర్ గారు కూడా ఏమైందో అని పైకి వెళ్ళాడు. ఏమైంది అని అడిగితే అమృత వైపు చూపించింది కమల. ఆయన దగ్గరికి వెళ్ళి చూసేసరికి అమృత ఒళ్ళు బాగా కాలిపోతుంది. ఇంత సడన్గా ఫీవర్ ఎలా వచ్చింది అన్నాడు ప్రభాకర్. వెంటనే డాక్టర్కి ఫోన్ చేసి రమ్మన్నాడు. కొద్దిసేపటికి డాక్టర్ వచ్చి చెక్ చేసి దేని గురించో బాగా స్ట్రెస్ తీసుకుంటుంది, పైగా రాత్రంతా ఫుల్గా ఏడ్చినట్లుంది అని ఇంజెక్షన్ చేసి మెడిసిన్ రాసిచ్చాడు డాక్టర్. ఇవి 3 రోజులు వాడండి, తగ్గకపోతే హాస్పిటల్కి తీసుకురండి. ఇంకో విషయం, తను ఎందుకు అంతగా బాధపడుతుందో తెలుసుకోండి అన్నాడు డాక్టర్. అది రీసెంట్గా 6 months బ్యాక్ వాళ్ళ ఫాదర్ చనిపోయారు, అందుకే అన్నాడు ప్రభాకర్. సరే, కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అని డాక్టర్ వెళ్ళిపోతాడు. కమల, కొంచెం పాలు తెచ్చి తాపి టాబ్లెట్స్ వే, నేను ఆఫీస్కి వెళ్తున్నాను, ఏదైనా అవసరమైతే వెంటనే ఫోన్ చేయి, వస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు ప్రభాకర్. రిషి కూడా ఆఫీస్కి వెళ్ళిపోతాడు. అలా కమల గారు జాగ్రత్తగా చూసుకోవడంతో అమృతకి త్వరగా ఫీవర్ తగ్గిపోతుంది. 2 రోజుల తర్వాత ఆఫీస్కి వెళ్తుంది.
మేనేజర్తో మాట్లాడి ఎవరివో ఇద్దరు వ్యక్తుల నెంబర్లు తీసుకుని వాళ్ళతో మాట్లాడుతుంది. వాళ్ళు రేపు కలుస్తాను అనటంతో సరే అని తన పని చేసుకుంటుంది అమృత. రిషితో అసలు మాట్లాడటమే మానేసింది. ఇక మరుసటి రోజు నిన్న కలుస్తాము అన్న వాళ్ళు సాయంత్రం ఐస్ క్రీమ్ పార్లర్కి రమ్మంటారు. సరే అని ఆఫీస్ అవ్వగానే వెళ్తుంది అమృత. ఐస్ క్రీమ్ పార్లర్కి వచ్చి ఒక అమ్మాయిని ఒక అబ్బాయిని కలుస్తుంది అమృత. వాళ్ళతో మాట్లాడుతూ ఉండగానే ధీరజ్ వైఫ్ ప్రియాంక అక్కడికి వచ్చి ఆ అబ్బాయితో క్లోజ్గా మాట్లాడుతుంది. అమృత ప్రియాంకని చూసి ఇక్కడుందేంటి అనుకుంటుంది. కానీ ప్రియాంక అమృతని చూడలేదు. ఎందుకంటే అమృత స్కార్ఫ్ కట్టుకొని ఉంది. కాసేపు ఆ అబ్బాయితో మాట్లాడి ప్రియాంక వెళ్ళిపోతుంది. ఆ అమ్మాయి ఎవరు అని అడుగుతుంది అమృత. షీ ఈజ్ మై గర్ల్ ఫ్రెండ్ అని అంటాడు ఆ అబ్బాయి. అతని పేరు అనిల్. గర్ల్ ఫ్రెండ్ అంటే అని కొంచెం డౌట్గా అడుగుతుంది అమృత. ఏంటి అమృత అంత అమాయకంగా అడుగుతున్నావు? గర్ల్ ఫ్రెండ్ అంటే తొందరలో పెళ్లి చేసుకోబోతున్నాం అని అంటాడు అనిల్. వాట్ అని గట్టిగా అంటుంది అమృత. ఏమైంది అంత గట్టిగా అరిచావు అని అడుగుతాడు అనిల్. ఆ అమ్మాయికి పెళ్ళయింది, నువ్వెలా మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు అని అంటుంది అమృత. ఏం మాట్లాడుతున్నావు అమృత అని అంటాడు అనిల్. నా పెళ్ళికి ఎవరెవరు వచ్చారు? మన కాలేజ్ నుండి అని అడుగుతుంది అమృత. రఘు, స్వాతి, కిరణ్, బాలు మన క్లాస్ నుంచి వచ్చారు. ఇంకా నీ క్లోజ్ ఫ్రెండ్స్ కూడా అని అంటాడు అనిల్. వీళ్ళలో ఎవరిదైనా నెంబర్ ఉందా నీ దగ్గర అని అడుగుతుంది అమృత. అందరిది ఉంది అని అంటాడు అనిల్. అయితే కళ్యాణ్ వాళ్ళకి కాకుండా మిగిలిన నలుగురిలో ఎవరికో ఒకరికి నీ గర్ల్ ఫ్రెండ్ ఫోటో సెండ్ చెయ్యి అని అంటుంది అమృత. ఇప్పుడు అంత అవసరం ఏంటి అని అడుగుతాడు అనిల్. అవసరం ఉంది, చేస్తున్నావా లేదా అని గట్టిగా అంటుంది అమృత. అనిల్ ఇంకేం అనకుండా ఫోటోలు సెండ్ చేసి చేశానని చూపిస్తాడు. ఈలోపు ఐస్ క్రీమ్ ఆర్డర్ వస్తే తింటూ ఉంటారు. 10 నిమిషాల తర్వాత అనిల్ ఫోన్ మోగుతుంది. కిరణ్ ఫోన్ చేస్తున్నాడు అని చెప్తాడు అనిల్. ఫోన్ చేస్తున్నాడు అని నాకు చెప్తావేంటి, లిఫ్ట్ చెయ్యి అని అంటుంది అమృత. సరే అని లిఫ్ట్ చేసి మాట్లాడతాడు అనిల్. ఇలా ఒకరి ఫోన్ అవ్వగానే మరొకరు మిగిలిన ముగ్గురు కూడా చేస్తారు. అందరితో మాట్లాడి ఫోన్ పెట్టేస్తాడు అనిల్. ఆ ఫోన్ సారాంశం ఏమిటంటే అందరిది ఒకే క్వశ్చన్. ఒరేయ్, ఆ ధీరజ్ గాడి పెళ్ళాం ఫోటో మాకెందుకు పంపించావు అని అడుగుతారు ఫ్రెండ్స్. ధీరజ్ గాడి పెళ్ళాం ఏంట్రా? అమ్మాయిని నేను త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాను, ఆ అమ్మాయి కూడా ఒప్పుకుంది అని అంటాడు అనిల్. ఒరే అనిల్, ఆ అమ్మాయి పెళ్లికి ఒప్పుకోవడం ఏంటి? ఆ ధీరజ్ గాడు అమృతను మోసం చేసి ఆస్తి మొత్తం రాయించుకొని ఈ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అని చెప్తారు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఆ తర్వాత ఏం జరిగిందో తరువాతి భాగంలో చూద్దాం. మీకు ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.